ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెబుతాను. అవి మీకు నచ్చితే నచ్చకపోయినా కూడా వింటే వినండి, లేకపోతే లేదు. నేను చెప్పే విషయాలు మా మైండ్లోంచి బయటికి పోవాలి, పాతదంతా డిలీట్ అయిపోవాలి, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. వేరే విషయాల గురించి మనకు అనవసరం. పాత విషయాల గురించి, జరగబోయే దాని గురించి మాత్రం మనము ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే ఇట్లా చెప్తుంది, కొన్ని రోజుల వరకు ఒక రకమైన డిప్రెషన్ అన్నమాట. ఉన్నవి లేనివి అన్నీ తల మీద వేసుకొని టెన్షన్. ఆ టెన్షన్లో మనం ఏం చేస్తున్నామో కూడా మనకి తెలియని పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మనిషి ఎప్పుడైనా సరే బయటికి రావాలి. దానికి మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో మనం బయటికి రాలేమే, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరే, కనీసం మన మాట వినేవాళ్ళు కూడా లేరే అనుకుంటూ ఉంటాం. అది అందరికీ జరగకపోవచ్చు, కానీ మన మధ్య ఉన్న మనుషుల దగ్గర మనం మాట్లాడే మాటలు వాళ్ళు వింటున్నారు అని మనం అనుకొని అన్ని విషయాలు చెప్పేస్తాం. మనం ఉన్నంతసేపు మన మాటలు వింటారు. మనం పోయిన తర్వాత మన గురించి ఇంకొకరికి అనవసరంగా లేనిపోయిన విషయాలు మసాలా వేసి చెప్తూ ఉంటారు. కానీ మనమేమనుకుంటాం, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు వచ్చి మనం ఏదైనా విషయం చెప్తే మనల్ని ఎట్లా చెప్పాలంటే మనం ఏదో వాళ్ళ సానుభూతి పొందాలి అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మనం చెప్పేదంతా విని మనకు సానుభూతి తెలుపుతున్నట్టు నటిస్తూ ఉంటారు. అంతే. వాళ్ళు వచ్చి మనం ఆ సెకండ్కి అట్లా పోయేసామో లేదో, మనం చెప్పిన విషయాలు మొత్తం పాస్ అయిపోయి ఉంటాయి, అంటే వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళ దగ్గరికి. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, మన సొంత విషయాలు, మన సమస్యలు ఏవైనా ఉంది సరేంటి, మైండ్లో పెట్టుకోవాలి. కానీ మనం పెట్టుకోలేము. ఎందుకంటే ఆ విషయాలని ఎప్పుడైనా సరే అసలు మనకు కడుపు ఉబ్బరం అన్నమాట, అసలు బయటికి చెప్పేసేయాలా అన్నట్టు మన బిహేవియర్ ఉంటుంది. అది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఇటువంటి థింకింగ్ ఉంటుంది, సహజం. కానీ కొన్ని విషయాలని మన లోపల మనసులోనే దాచుకోవాల్సి వస్తుంది. అన్ని విషయాలు బయటికి చెప్పలేము. ప్రతి ఒక్కరికి కొన్ని రహస్యాలు వాళ్ళ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. అవి వచ్చి బయటికి చెప్పలేని పరిస్థితి, చెప్తే స్మాష్ అవుట్ అనమాట. అందుకని చెప్పి కొంతమంది కొన్ని విషయాలని చివరిదాకా, అంటే మన శరీరం పడిపోయేదాకా